హాయ్ హలో పూర్ విలేజ్ వీడియోస్. ఈరోజు వెజిటేబుల్ మిక్స్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. దోసకాయ, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, బెండకాయ, దొండకాయ, వంకాయ, టమాటా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తాలింపుకి కొన్ని వెల్లుల్లిపాయలు విడిగా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది, చింతపండు పులుసుకి పప్పు ఉడకబెట్టుకొని రుబ్బేసుకోవాలి. చూడండి ఐటమ్స్ మొత్తం అన్ని కూరగాయలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. వెజిటేబుల్ మిక్స్ సాంబార్. గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ టమాటా వేసుకోవాలి. కూరగాయలన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మూత పెట్టేసి అవన్నీ కొంచెం ఉడికే వరకు వెయిట్ చేసి పులుసు కూడా రెడీ చేసుకున్నాం. అంటే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గినాయి. దీంట్లో పసుపు, కారం వేసుకుందాం. కారం, పసుపు వేసుకున్నాక ఇప్పుడు పప్పు వేసుకుందాం. పప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పులుసు వేసుకోవాలి. పప్పు, పులుసు అన్నీ వేసిన బాగా మరిగించుకోవాలి. లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వెజిటేబుల్ సాంబార్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. వెజిటేబుల్ సాంబార్ రెడీ. కొత్తిమీర కూడా వేసేసాం. సాంబార్ రెడీ. వెజిటేబుల్ మిక్స్డ్ సాంబార్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం సాంబార్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.